నమస్తే, వెల్కమ్ టు Y7 న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలోని కూనవర పంచాయతీ వైఎస్ఆర్ నగర్ రిజర్వ్ ఫారెస్ట్ గుట్టపై అక్రమ నిర్మాణాలు జరిగాయనే సమాచారం మేరకు Y7 న్యూస్ రిపోర్టర్ అక్కడికి వెళ్లి వార్త కవరేజ్ చేస్తున్నప్పుడు అక్కడే విలేకరి ముసుగులో గుట్ట ఆక్రమించిన విలేకరి వచ్చి వార్త కవర్ చేస్తున్న Y7 న్యూస్ రిపోర్టర్ ను ఆవేశంతో సాటి విలేకరి అని చూడకుండా అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు మాకున్నాయి, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరనే విధంగా ప్రవర్తించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. నిష్పక్షపాతంగా ప్రజా సమస్యలు వెలికితీసి అధికారులకు చేరవేస్తూ ప్రజల మన్నలను పొందుతున్న విలేకరిపై ఈ విధంగా మాట్లాడటం పద్ధతి కాదని సాటి విలేకరి అన్నారు. ఇప్పటికైనా అధికారులు గుట్టను ఆక్రమించుకొని నిర్మాణాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు, వన్యప్రాణి ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చారు సామాన్య మానవులు వచ్చారు. ఓకే, సామాన్య మానవులు కింద చాలా నేను చెప్పేది మీరు 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 మన ఉన్నారు కదా, సామాన్య వాళ్ళు చాలా చాలా అవస్థలు పడతారు కింద. ఊటికి కూడా గవర్నర్ ఉన్నారు. ఒకసారి వాళ్ళ బాధ ఒకసారి అక్కడ రండి. అక్కడికి వచ్చి మీరు అన్నారు కదా సామాన్యుల బాధ చూస్తానికి వచ్చామని రండి. మీరు రండి అండి. వీడియో కాదు, బరాబర్ ఇది రేపు అన్ని ఛానల్ వస్తుంది. మీరు అంటారు కదా ఇప్పుడు మోడీ అని చెప్పేదండి. భారతదేశ ప్రధాని మోడీ గారు మా పాప గారి దగ్గర పోయి అందరూ సమానలేదు, మీరేం టవల్ వేసుకొని వచ్చి ఇక్కడ ఇది ఉండకూడదు అది ఉండకూడదు మీరు చేస్తారు కదా. వీడియో దేంట్లో రావాలి దాంట్లో వస్తుంది, బరాబర్ వస్తుంది. అటు కోడు కొట్టారు, దాని గురించి కొట్టినప్పుడు రవి గారు రవిని అడగండి. మీరు ఒక హిందూ అధికారు వేసుకొని రావచ్చా? ఇక్కడ దాకా వేసుకొని రావచ్చా? హిందూ టెంపుల్ దగ్గరికి చెప్పులు వేసుకొని వస్తే వేరే గుడిలోకి రావక్కర్లే, బయటకు రావా? గుడిలోకి ఇక్కడ పవిత్ర స్థలం నువ్వు బోర్డు పెట్టినా ఇక్కడ హిందూ ఏ మతాన్ని నమ్ముకున్న వ్యక్తికి అది పవిత్ర స్థలం. ఇప్పుడు ఏమంటుంది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమంటుంది పవిత్ర స్థలం అంటారు. పవిత్ర స్థలమే, పవిత్ర స్థలం అండి. బోర్డు పెట్టినావు అక్కడ? మాకు పవిత్ర స్థలం. అవును, నువ్వు చెప్పాలా బోర్డు పెట్టాలి అక్కడ. మాకు పవిత్ర స్థలం బోర్డు పెట్టాలి కదా. వచ్చారు, శ్రీవాళ్ళు కూడా కొట్టారు. ఏం చేస్తారు స్వామి? బోర్డు పెడతారా? ఎవరు బోర్డు పెడతారా? ఎవరు మరి ఎన్ని రోజులు ఏం చేసినావు? ఏం చేసినావు? మొత్తం హరించకపోతుంటే ఏం చేసినావు? న్యూస్, నేను మీ పులిపాటి. ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పీవీ కాలనీలోని వైఎస్ఆర్ నగర్ గుట్ట మీద ఉన్నాం. ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ నడుస్తుంది అని మనకు అందిన సమాచారం మేరకు మనం ఇక్కడికి వచ్చాము. మనతో మాట్లాడటానికి కంపల్లి రమేష్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఇక్కడ ఏం జరుగుతుంది? జై శ్రీరామ్ అండి. ఈ రోజు చూసుకుంటే ఫారెస్ట్ అధికారులు ఒక సామాన్యుడు అడవిలోకి తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇక్కడ వీళ్ళు క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అడవిని మొత్తం ధ్వంసం చేసి ఇక్కడ కట్టడాలు నిర్మించడం జరుగుతుంది. అయినా కానీ ఫారెస్ట్ అధికారులు మరి మొద్దు నిద్రలో ఉన్నారా, లేకపోతే కమిషన్లు ఏమైనా తీసుకుంటున్నారా తెలియదు. అదే నిన్నగాక మొన్న చూసుకుంటే ఇదే వైఎస్ఆర్ నగర్లో నివాసం ఉండడానికి ఇంటి జాగలేని నిరుపేదలు కొంతమంది ఇల్లు నిర్మించుకుంటే జేసీబీని తీసుకొచ్చి వాటిని కూలగొట్టడం జరిగింది. అంటే వాళ్ళకో న్యాయం, వీళ్ళకో న్యాయమా? అంటే వీళ్ళ దగ్గర నుండి మీకు ఏమైనా ముడుపుల న్యాయ, లేదా పైనుండి ప్రజాప్రతినిధుల నుండి కానీ ఎవరి నుండి అయినా మీకు ఆదేశాలు ఉన్నాయా? ఖచ్చితంగా చెప్పాలి. తక్షణమే ఈ నిర్మాణాన్ని తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేదు మీరు తొలగించని పక్షంలో మేము వచ్చి మీ ఆఫీసును ముట్టడించడం అయితే కంపల్సరీ జరుగుద్ది అని హెచ్చరిస్తున్నాం.